మహిమోన్నతుడైనటువంటి దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ పునరుత్థాన సమయమందు ఈ ఆరాధనలో పాల్గొనడానికి మందిరంలోనికి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తూ, మన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని లేచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని చిన్న ప్రార్థనతో ఈరోజు ధ్యానాన్ని మనం ఆరంభించుకుందాం. కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుదాం. 4వ వచనం మనమందరం కలిసి చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మా తండ్రి, నీకు కృతజ్ఞతలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ వాక్యాన్ని మేము చదివి నీ మాటల కొరకు మేము ఎదురు చూడగా మీ యొక్క లేఖన ప్రత్యక్షత మాలో జరిగించి మా ముందు మీ సహాయాన్ని ప్రదర్శించి మీరు మహిమ పొంది మా ఆధ్యాత్మిక జీవితాలకు కావలసినటువంటి నీ లేఖనాలు స్పష్టంగా మాకు అందించి తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని కూడా మీరు దీవించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమోన్నత నామములో ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమెన్. కూర్చుందాం. కొలస్సీ సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు పత్రికను రాస్తూ చాలా అమూల్యమైనటువంటి విషయాలని ఇక్కడ పొందుపరచడాన్ని మనం చూస్తాం. 4 వచనాల్ని మనం చదివాం, కానీ మొదటి వచనాన్ని ఈరోజు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఉంటున్నటువంటి లేక మందిరంలోనికి వచ్చి దేవుని యొక్క మాటలను వింటున్నటువంటి మనమందరము దేవుని యొక్క దృష్టిలో ఎంతో ఉన్నతమైనటువంటి వారము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సాధారణంగా మానవుని యొక్క గుర్తింపు ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, కానీ మానవుని యొక్క గుర్తింపు ఆ దేశాన్ని ప్రదర్శించేదిగా లేక ఆయన యొక్క గుర్తింపు పొందినటువంటి గుర్తింపు ఏదైతే ఉంటుందో అది ఆయన యొక్క దేశాన్ని, ఆయన ఏ ప్రాంతానికి చెందినవాడో తెలియజేసేదిగా ఉంటుంది. భారతదేశంలో కూడా ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనకందరికీ ఒక ఐడెంటిటీ అనేది ఉంది. ఈరోజు ఆధార్ కార్డ్ అనేటువంటి కార్డు లేనిటువంటి వారు ఎవరు లేరు. ఆ ఐడెంటిటీ మనము ఇతర దేశాలకు మనం వెళ్ళినప్పుడు దాన్ని మనం చూపించగా మనము భారతీయులము అనేటువంటి గుర్తింపు దాని ద్వారా మనకు వస్తుంది. క్రైస్తవులమైన లేక క్రీస్తుని విశ్వసించిన వారమైన మనకు ఉన్నటువంటి ఐడెంటిటీ ఏంటి అంటే
అపోస్తుడైన పౌలు కొలొస్సె సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఏమని జ్ఞాపకం చేస్తాడు అనంటే, మీకు ఉన్నటువంటి ఐడెంటిటీ, మీకు ఉన్నటువంటి గుర్తింపు కార్డు ఏదైనా ఉంది అనంటే అది దేవునితో సమాధాన పద్ధతిని కలిగి ఉన్నారు అనేటువంటి గుర్తింపు మనము కలిగి ఉన్నాం. బైబిల్లో కూడా మనము చదువుతూ వచ్చినప్పుడు రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము ఇంచుమించు మొదటి 11 వచనాలు మనము చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం కూడా ఏంటి అనంటే, ఎప్పుడైతే ఒక మనిషి తన యొక్క పాపపు స్థితిగతి నుండి దేవుని వైపు తిరిగి దేవుని యొక్క కృపాసువార్తను విశ్వసించగా వారు ఏమి చేయబడుతూ వస్తుంటున్నారు అంటే నీతిమంతులుగా చేయబడుతున్నారు. తెలుగులో నీతిమంతులుగా చేయబడుతున్నారని అంటాము. ఇంగ్లీష్లోనైతే చాలా చక్కని పదాన్ని మనము వింటాం. దాన్ని ఇంగ్లీష్లో నీతిని ఉద్దేశించి వాడబడినటువంటి పదం ఏంటంటే రైచియస్నెస్ అనేటువంటి పదాన్ని వాడతాం. రైచియస్నెస్ అనగా ఏంటి అర్థం అనంటే, రైచియస్నెస్ మీన్స్ లేక ఇజ్ ఈక్వల్ టు రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సరి అయిన సహవాసాన్ని లేకపోతే సమాధానాన్ని కలిగి ఉండడమే రైచియస్నెస్ లేక నీతిమంతులుగా తీర్చబడడం. ఇది ఇక్కడికి చేరువచ్చినటువంటి, ఇక్కడ కూడి ఉంటున్నటువంటి మనకందరికీ కూడా ఉన్నటువంటి గుర్తింపు ఏంటి అంటే మనము నీతిమంతులం. తద్వారా రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయములో మనమందరము కూడా ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుతో పాటు, ఆయనతో పాటు మనము దేవుని యొక్క రాజ్యములో మనము వారసులము అనే విషయాన్ని అంటాడు. చూపిస్తాను రండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. 17వ వచనం, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఈ మాట జ్ఞాపకం చేస్తే పైన ఏం జ్ఞాపకం చేస్తాడంటే, అనగా మనం 17వ వచనాన్ని మనం చదివాం. 16వ వచనంలో ఏమంటాడు అనంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి నీతిమంతుడు అని దేవుని చేత ప్రకటింపబడుతూ వస్తుంటున్నాడో ఆ క్షణాల్లోనే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములోనికి వచ్చి మనకొక ముద్ర వేస్తాడు. ఏ ముద్ర అనంటే, వీరు లేకపోతే ఈమె దేవునికి చెందినటువంటి వారు అని ముద్ర వేస్తారు. ఆ ముద్ర ఎప్పటి వరకు, దాని యొక్క వ్యాలిడిటీ, ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది అనంటే, ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు కదా, విమోచన దినము వరకు మీరు దేవుడు మీలో ఉన్నాడు, పరిశుద్ధాత్మకు మీరు ఆ విమోచన దినము వరకు కూడా ఆలయం అనే విషయాన్ని ఎఫెసీ పత్రికలో పౌలు చెప్పడాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. కాబట్టి మనకుంటున్నటువంటి గుర్తింపు, మనకుంటున్నటువంటి ఐడెంటిటీ ఏదైతే ఉంది అనంటే అది దేవుని ఎదుట లేకపోతే దేవుని చేత నీతిమంతులుగా ప్రకటించబడడం. ఇప్పుడు దేవునితో సరి అయినటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు, లేక ఆ తద్వారా దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మే మన జీవితములోనికి, మన హృదయములోనికి వచ్చి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమ, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ప్రకారము దేవుని యొక్క ప్రేమను మన హృదయములోనికి తీసుకొని వచ్చి ఉంటున్నాడు. ఆ ప్రేమ మనలో నిరంతరము, అనగా విమోచన దినము వరకు కూడా ఉంటుంది అనే విషయాన్ని రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం. ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ కూడా ఉన్నటువంటి ఐడెంటిటీ ఏంటి అనంటే, మనము నీతిమంతులము. ఎవరిని బట్టి వచ్చింది అనంటే, నీతికి మూలం, నీతికి సాధనం, నీతికి అంతిమంగా కూడా నీతి యొక్క ప్రతిపాదనకు నీతిమంతుడిగా ప్రకటించబడినటువంటి ఈ పరిశుద్ధమైన లేకపోతే పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటువంటి ఈ పాపము ఏదైతే ఉంటూ వస్తుంటున్నదో
దాని నుండి మనము కొట్టివేయబడి మనము పాపపు స్థితి నుండి నీతిమంతులుగా తీర్చబడ్డాం. అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే దీనికి నీతికి మూలం అనేటువంటి విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నేను రిఫరెన్స్ జ్ఞాపకం చేస్తాను, తీయొద్దు. కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము చివరి వచనములో క్రీస్తు మనకు నీతియు పరిశుద్ధత అయి ఉన్నాడు అనే విషయాన్ని కూడా అక్కడ పౌలు జ్ఞాపకం చేయడాన్ని మనం చూస్తాం. రండి ఇప్పుడు కొలస్సీ పత్రిక దగ్గరికి వచ్చి అందులో నుండి కొన్ని క్లుప్త తలంపులు మీ ఎదుటకు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా వస్తుంటున్నాను. మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. ఒకే వచనం పైన మనం ధ్యానం చేస్తాం. మొదటి వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటినే వెదుకుడే అని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు పైనున్న వాటిని ఎందుకు వెతకాలి అనంటే నేను కొంచెం పాజిటివ్ సైడ్ని నేను మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. రండి, మనము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలి పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానిని అపోస్తలుడును ప్రధాన యాజకుడును నైనా యేసు మీద లక్ష్యముంచుడి అని అంటాడు. ఈ 3వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పేటువంటి మాట ఏంటి అనంటే, పరిశుద్ధులుగా పరిశుద్ధపరచబడడానికి పాపులను పిలిచినటువంటి దేవుడు ఏ పిలుపుతో మనల్ని పిలిచాడు అనంటే పరలోక సంబంధమైనటువంటి పిలుపుతో మనల్ని పిలిచాడు. ఇది పరసంబంధమైనటువంటి పిలుపు. అర్థమవుతుందా? దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపు ఏ సంబంధమైనటువంటి పిలుపు అనంటే పరిశుద్ధులుగా పరిశుద్ధపరచబడినటువంటి జనాంగాన్ని పిలిచినటువంటి పిలుపు. అది పరలోక సంబంధమైనది. అందుకని కొలస్సీ సంఘానికి పౌలు ఉత్తరాన్ని రాస్తూ 3వ అధ్యాయం మొదటి వచనం దగ్గరకు వచ్చేసరికి మీరు పైనున్న వాటిని మీరు వెదకండి అని అంటాడు. మన పిలుపు పైనుండి వచ్చినటువంటి పిలుపు. అంతేకాదు, అక్కడ ఆ పైన ఎవరున్నారు అనంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన పరలోకమందు లేక పైన ఉన్నటువంటి వాడు. ఆ విషయాన్ని కూడా హెబ్రీ పత్రికలోనే మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక ఒక్క పేపర్ని మనము ముందుకు తిరిగేస్తే అక్కడ ఈ మాటలు మనం చదువుతాం. 4వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14, 15, 16 వచనాలు మనందరి కొరకే నేను చదువుతున్నాను. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఇది ప్రార్థన కొరకైనటువంటి ఒక ప్రోత్సాహంతో కూడినటువంటి ఇన్విటేషన్. అయితే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాడు హెబ్రీ గ్రంథకర్త. ఏమంటాడు అనంటే, ఆకాశము గుండా వెళ్ళినటువంటి మన ప్రభువు ప్రధాన యాజకుడు పరలోకమందు దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఈయన ఎక్కడున్నాడు? ఈయన కూడా పైనే ఉన్నాడు. ఈయన పరసంబంధమైనటువంటి దేవుడు. కానీ ఆయన మానవులను రక్షించడానికి ఈ లోకములోనికి దిగివచ్చి తాను చేయవలసినటువంటి సంపూర్ణ శిలువ కార్యాన్ని చేసి మరలా ఏ స్థలము నుండి అయితే వచ్చాడో మరలా ఆ స్థలములోనికి ఆయన వెళ్ళిపోయాడు. ఈయన పరసంబంధమైనటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని మనము గుర్తెరుగుతూ రావాలి. ఇప్పుడు మనకు అర్థమవలసినటువంటి మొదటి విషయం ఏమంటే, మన పిలుపు ఏ సంబంధమైనటువంటి పిలుపు అంటే మన పిలుపు పరసంబంధమైనటువంటి పిలుపు. అక్కడ ఎవరున్నారు అనంటే మనము రక్షించబడినటువంటి రక్షణకు మూలము మన పాపము నుండి నీతిమంతులుగా ప్రకటించినటువంటి దేవుడే పరలోకమందు ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. ఆయనకు పరలోకమందు పనేంటి?
పరలోకమందు పని ఏంటి ఆయనకి మరి? ఆయన అక్కడి నుండే వచ్చినటువంటి వాడు. మరీ ముఖ్యంగా ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కొలస్సీ పత్రికల 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివినటువంటి మాటలు ఏమంటాడంటే, అక్కడ మనందరి కొరకు ఏం చేస్తున్నాడంట దేవుడు? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. పైకి చూడగా, అనగా పరలోకాన్ని ఒకవేళ మనం ఊహించుకున్నట్లయితే, మన పిలుపు పరలోకము నుండి వచ్చింది, మన రక్షకుడు పరమందు ఉన్నటువంటి వాడు, ఆయన చేస్తున్నటువంటి పని ఏదైనా ఉంది అనంటే ప్రార్థన అనేటువంటి గొప్ప ప్రధాన యాజక పరిచర్య ఆయన చేస్తున్నాడు. నేను ఇంతకు ముందుకు ఎప్పుడో నేను చెప్పాను ప్రార్థన సమయంలో, ఈరోజు క్రీస్తుతో పాటు కలిసి పనిచేసేటువంటి బాధ్యతల్లో లేకపోతే కర్తవ్యాలలో ఏదైనా పని ఉంది అనంటే మొట్టమొదటి పని ఏంటి అనంటే ప్రార్థనా పని. పరలోకమందు ఆయన చేస్తున్నాడు ఒకే కాలములో, ఇక్కడ మనము కూడా చేసినప్పుడు ఆయనతో పాటు పని చేసిన వారం అవుతాం. ఇంత మట్టుకు చాలు. అక్కడ మీరు ఆ విషయాన్ని అలా ఉంచండి. రండి, మనం ఇంకను పైనున్న వాటిని ఎందుకు మనం వెతకాలి అనంటే, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ 3వ అధ్యాయము 20వ వచనములో ఈ మాటను జ్ఞాపకం చేస్తాడు. 3వ అధ్యాయము 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి ఈ సంబంధమైన పౌరస్థితి కాదు. ఫిజికల్ పౌరస్థితి భారతీయులమైన, స్పిరిచువల్ పౌరస్థితి మనము ఏ దేశస్థులము అనంటే మనము పరదేశులము. అందుకనే కీర్తనల గ్రంథములోను, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోను, అంతేకాకుండా ప్రకటన గ్రంథములో కూడా చెప్పేటువంటి మాటలు ఏంటి అనంటే, ఈ లోకములో మనము ఎవరము అనంటే ఈ లోకము మనం ఈ లోకము ఇది యాత్ర స్థలము అనే విషయాన్ని 119వ కీర్తనలో మనం చదువుతాం. మన యొక్క నిత్యమైనటువంటి పౌరస్థితి ఎక్కడుంది అనంటే మనము పరలోక పౌరసత్వాన్ని పొందినటువంటి వారము, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుని యొక్క నిత్య సంకల్పము ద్వారా పరిశుద్ధాత్మ మనల్ని ఆ పౌరసత్వంలో మనము పొందడానికి ఆయన మనల్ని దగ్గరుండి ఆయన నడిపించగా మనము పరలోక పౌరసత్వాన్ని కలిగినటువంటి వారమై ఉన్నాం. అందుకనే మీరు పైనున్న వాటిని మీరు వెతకండి అని అంటాడు. కిందున్న వాటిని ఎందుకు వెతకకూడదు మరి? పైనున్న వాటిని వెతకాలి అన్నప్పుడు దానికోసం తెలుసుకోగా కిందున్న వాటిని కూడా వెతికితే మరి ఫలితం ఏమైనా ఉంటుందా? పైనున్న వాటిని ఎందుకు వెతకాలో మనకు కొంత మట్టుకైనా అర్థమై ఉంటుంది. సరే, కిందున్న వాటిని మనం వెతికితే మనకు ఫలితం ఏంటి? రండి, ఈ మాటలు మీకు తెలుసు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదామా? 14వ వచనం, సూర్యుని క్రింద 1వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం, సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచి తిని, అవి అన్నీ ఏంటంట? అవన్నీ చెప్పండి, వినబడట్లేదు. అవన్నీ సూర్యుని క్రింద జరుగు ప్రతి పని ఏంటి? అది వ్యర్థం. దాన్ని చదువుతున్నాను. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగా, సూర్యుని క్రింద జరిగే పనులు గాలికి ప్రయాసపడినట్టుగా కనబడుతున్నాయి. అంతేకాదు, 2వ అధ్యాయానికి కూడా వద్దాం. 2వ అధ్యాయము 11వ వచనం, 2వ అధ్యాయము 11వ వచనం, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అన్నీ చెప్పండి వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద ఏంటంట? లాభకరమైనదేది లేనట్టు నాకు కనబడెను.
సూర్యుని క్రింద ఎంతో మానవులమైనటువంటి మనము ఎంతో కష్టపడుతున్నాం ఈరోజు. కానీ అవన్నీ అక్కడ సొలొమోనే జ్ఞాపకం చేస్తాడు. ఆయన ఒక పెద్ద జ్ఞాని. ఆయనకు ఎంతో ధనం ఉంది, నివసించడానికి ఎంతో చక్కని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, ఎంతోమంది పనివారు ఉన్నారు, డబ్బు ఉంది, జ్ఞానము ఉంది, తాగడానికి మద్యము కూడా చక్కగా ఉంది. కానీ అంతటి జ్ఞాని చెప్పేటువంటి మాటలు ఏంటి అని అంటే, ఇవన్నీ ఉన్నా వ్యర్థము వ్యర్థము వ్యర్థం. సూర్యుని క్రింద జరిగేటువంటి ప్రతి పరిచర్య, ప్రతి కార్యము అదంతే కూడా వ్యర్థము. కానీ నిత్యము నిలిచేది ఏంటి అనంటే, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవుని యొక్క వాక్యమే నిలుస్తుంది. పేతురు అంటాడు, సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు. కానీ అక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే, ప్రభు యొక్క వాక్యం ఎల్లప్పుడూ నిలుచును అంటాడు. మనము పౌరస్థితిని మనం కలిగిన వారం. ఈరోజు పరలోక పౌరులమై ఉన్నటువంటి మనము పరలోకపు పనిలో మనం ఎంత మట్టుకు మనము ప్రయాసపడుతున్నాం? ఈ జీవితము కొరకు, ఈ జీవిత లాభము కొరకు, మనం సంతోషంగా ఉండుట కొరకు, మన యొక్క కుటుంబాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో వారికి కావలసినటువంటి సమకూర్పును, లాభాన్ని మనం సమకూర్చి పెడతా వస్తుంటున్నాము. కానీ అదే దృష్టిలో మనం పరలోక విలువను కలిగినటువంటి మనము, పరలోక పౌరులమై ఉన్నటువంటి మనము, పరలోకపు దృష్టితో మన కన్నులు దేవుని యొక్క పరిచర్య వైపు చూడడం మానేశాయి. మన పౌరస్థితి పరలోకమందున్నది. సొలొమోను ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో డబ్బు ఉంది, బంగారము ఉంది. ఆయనకు అవసరమై ఉన్నది ఏదైనా ఉందా అని అంటే, ఈ లోకపరంగా చెప్పాల్సి వస్తే ఏది కూడా లేదు. కానీ సూర్యుని క్రింద జరిగే ప్రతి పరిచర్య, ప్రతి పని గాలికి కొట్టుకుపోయేటువంటి పనిలాగే కనబడుతుంది. కానీ ఒక చోట నిలిచి అది ఫలించి అభివృద్ధి చెందేదిగా కనబడట్లేదు. అందుకనే యోహాను తాను మొదటి పత్రికను రాస్తూ 2వ అధ్యాయం, మనకు తెలుసు పరిచయమే, 2వ అధ్యాయం 17వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తాడు. లోకము దాని ఆశలు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి, కానీ మా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించువాడు నిరంతరము నిలుచును, నిరంతరము నిలుచును. ఈరోజు దేవుని యొక్క బల్లలో పాల్గొన్నటువంటి మరీ ముఖ్యంగా మనమందరం ఆలోచించవలసినటువంటి విషయం ఏమంటే, గలతీ సంఘముతో పౌలు మాట్లాడుతూ మాటలు జ్ఞాపకం చేస్తాడు. 2వ అధ్యాయం 20-21 వచనములో ఏమంటాడనంటే, క్రీస్తుతో పాటు నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించును. ఒక్క చోట ఒక ఆలోచన మీకు ఆ వచనాన్ని కొంత అర్థం చేయించడానికి, కొంత మార్చి నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను. రండి, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం, నేను అనేటువంటి మాట దగ్గర మన పేరు పెట్టుకుందాం. కాసేపు పెట్టుకుందామా? ఇష్టమే అంటారా? రండి, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో నేను అని ఆ వచనములో రిపీట్ అయిన ప్రతిసారి అక్కడ మన ఆ నేను అనే పదం దగ్గర మన పేరు పెట్టుకొని మనం చదువుదాం. రండి చదువుదాం, మనమందరం కలిసి ఆ వచనం మన పేర్లతో చదువుదాం. 20వ వచనం, సాత్విక్ క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాడు, ఇకను జీవించువాడు సాత్విక్ అనువాడు కాడు, క్రీస్తే సాత్విక్ యందు జీవించుచున్నాడు. సాత్విక్ ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము, సాత్విక్ని ప్రేమించి ఆయన కొరకు మరణించి తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలననే జీవించుచున్నాడు.
ఇప్పుడు అర్థమైందా? అర్థమై ఉంటుంది. ఇంకా పౌలు తనకు తానుగా మాట్లాడుతూ వస్తుంటున్నాడు. క్రీస్తుతో పాటు నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు నా జీవితములో దేవుడు మాత్రమే కేంద్రమై ఉండి జీవించుచున్నాడు. పౌలు యొక్క ఆ జీవితంలో, లేకపోతే పౌలు అనేటువంటి పౌలు గారి యొక్క వ్యక్తిత్వం దగ్గర మన జీవితాన్ని మనము పెట్టుకున్నప్పుడు ఈ రోజు ఉంటున్నటువంటి క్రైస్తవ సంఘాలుగా ఎందుకు మన సంఘమేనిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన సంఘము ఎంతో క్షేమాభివృద్ధి స్థితిలోనికి మనము తీసుకెళ్ళడానికి ఎంతో ప్రయాసపడతాం మనం ఆ వచనం అర్థం చేసుకుంటే. అదే గలతీ సంఘంతో మరొక మాట కూడా మాట్లాడుతూ వస్తాడు అదే పౌలు గారు. రండి 6వ అధ్యాయం దగ్గరికి కూడా వద్దాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. 14వ వచనం, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. సిలువ ద్వారా నేను అంతేకాకుండా సిలువ ద్వారా లోకము కూడా సిలువ వేయబడి ఉంటున్నది. ఇప్పుడు జీవించేటువంటి జీవితము మనందరినీ ప్రేమించి మనందరి కొరకై లోకంలోనికి వచ్చి మనందరి కొరకై మరణించినటువంటి యేసుక్రీస్తుకే అతిశయం కలుగును గాక. ఈ లోకములో మనం ఏమి చేసినానో దేవుని మహిమార్థము దేవుడి యొక్క మహిమార్థమే చెయ్యాలి. మహిమార్థము చేయకపోతే ఈ లోకములో మనము కొంత మహిమ పొందొచ్చేమో, కానీ దేవుని యొక్క దృష్టి దగ్గరికి వచ్చేసరికి జాన్ పైపర్ అనేటువంటి దైవజనుడు మాట్లాడుతూ వస్తాడు. ఈ లోకములో మనం జీవించు జీవిత కాలములో ఏ విషయములోనైనా దేవునికి చెందవలసినటువంటి మహిమను ఆయనకు చెందలేకపోవడాన్ని మనము ఆయనకు చేరలేకపోతూ వస్తుంటున్నాము, ఆయనకి ఇవ్వట్లేదు అన్నాడంటే పరలోకమందు దేవుడు మనం ఉంచవలసినటువంటి అధిక స్థితిలో ఆయన కూడా తగ్గించేస్తాడంటాడు. ఆయన దేవునికి రావాల్సినటువంటి మహిమను ఆయనకి ఇవ్వకపోతే పరలోకము చేరిన తర్వాత మన స్థితిలో కూడా ఆయన మనల్ని ఏ దృష్టితో చూస్తాడు అంటే తగిన ప్రతిఫలముతోనే చూస్తాడు. అందుకనే తిమోతితో మాట్లాడతాడు పౌలు కూడా, కొరింథీ సంఘముతో కూడా అదే మాటలు మాట్లాడతాడు. ఈ లోకములో జరిగించినటువంటి ప్రతి క్రియకు దేవుని ఎదుట నిలబడినప్పుడు దానికి వాడి క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడనే విషయాన్ని కొరింథీ సంఘముతో 5వ అధ్యాయంలో రాస్తాడు. 2వ పత్రికలో, తిమోతికి రాసినటువంటి పత్రికలో కూడా అదే విషయాన్ని రాస్తాడు. దేవునికి చెందవలసినటువంటి మహిమ, మనము పరలోక పౌరులం, మనల్ని పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి దేవుడు మనల్ని కృపాసువార్త ద్వారా మనల్ని పిలిచాడు. ఎప్పటికైనా కూడా ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు, మనం పరలోక పౌరులమే. ఈ లోకములో జీవించేటువంటి 90 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా ఇంకా దేవుడు కృప చూపించి ఇంకా అధిక సంవత్సరాలను మనల్ని పొడిగించిన దేవుని ఎదుటకు వెళ్ళేటువంటి సమయము మనం వెళ్తాం. కానీ అక్కడ మనం సంపాదించుకున్నది ఏంటి? ఈ లోకములో సంపాదించుకున్నది ఏదైనా ఉండొచ్చు మాట్లాడుకోవడానికి. పరలోకమందు మన కొరకు సంపాదించుకున్నది ఏంటి? తిమోతితో పౌలు మాట్లాడతాడు. ఏమంటాడంటే, అక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తూ వస్తాడు. పరిశుద్ధులకు చేయబడిన ఏ పరిచర్య మరవడానికి దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కానే కాదంటాడు. పరిశుద్ధుల కొరకై, సంఘ పరిచర్య కొరకై, క్రీస్తు యొక్క రాజ్యము కొరకై మనము ఎలాంటి పరిచర్య చేసినా ఆయన అన్యాయస్తుడు కానే కాదు. పరలోక రాజ్యానికి చేరిన తర్వాత ఆయన ఇహమందు ఇవ్వాల్సినవి ఇస్తాడు, పరమందు చేరిన తర్వాత ఇది మర్చిపోయాడు అని అనుకోవడానికి ఏదీ ఉండదు. ఆయన పరలోక ఈ లోకములో చేయబడిన ప్రభు కొరకు, ప్రభు యొక్క పరిచర్య కొరకు చేసినటువంటి ప్రతి పరిచర్యకు ఆయన తగిన సమయమందు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఈ లోక సంబంధంగా జీవించేటువంటి, ఈ లోకములో జీవించే మనము పరలోకము కొరకు పని చేయాలి. మనం
ఈ లోకములోనే ఉంటూ పరలోకము కొరకై మనం పనిచేయవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, మరికొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్ళి ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. పరలోకం పౌరులుగా దేవుడు మన ఎడల కలిగి ఉంటున్నటువంటి, లేకపోతే మనకు దేవుడు అనుగ్రహించినటువంటి బాధ్యతలు లేకపోతే హెచ్చరికలేంటో నేను మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. రండి, అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని నేను మీ కొరకై మనందరి కొరకై చదువుతున్నాను. మనకందరికీ పరిచయం ఉన్న వాక్య భాగమే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేమిటో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ వచనం చాలా పరిచయం, కానీ మనము ఉత్తమమైనది, దేవుని చిత్తమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది ఇదంతా కూడా తెలుసుకొని రూపాంతర అనుభవములోనికి, బైబిల్ భాషలో చెప్పాలి అంటే యేసుక్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణత మనము కూడా కలిగి ఉండాలి అనంటే మొదటిగా ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మొదటిగా మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోక మర్యాదను అనుసరిస్తే క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణతలో మనము పరిపూర్ణులము కాలేము. నిజంగా పౌలు గలతీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఆయన ఎంత వేదన పడతాడు అనంటే ఆ యొక్క సంపూర్ణతలోనికి రావాల్సినటువంటి ఆ భారము ఆయనదే అన్నట్టుగా ఎంత వేదన పొందుతూ వచనాన్ని రాస్తాడో నేను మీ అందరి కోసం చదవడానికి ఇష్టపడుతున్నాను. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంత ఈ వచనాన్ని మీ మనసులో ఉంచుకొని కొంత ధ్యానించాలని నేను ప్రేమతో మీ అందరినీ కోరుతా ఉన్నాను. 4వ అధ్యాయము 19వ వచనం. 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అందరం చదువుదామా? మంచి వచనం, అందరం కలిసి చదువుదామా? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచూ ఉన్నది. ప్రసవ వేదన ఎంత సమయం కలుగుతుంది? ఎంత సమయం కలిగిద్ది? పొట్టలో ఉన్నటువంటి బిడ్డ బయటకు వచ్చేంత వరకు కలిగిద్ది, అంతే. ఒక టైం పీరియడ్ ఉంటుంది, అంతేనా? అంతే. పౌలు ఏమంటున్నాడో తెలుసా? ఆ ప్రసవ వేదన క్రీస్తు స్వరూపము మనందరిలో ఏర్పడే వరకు ఆ ప్రసవ వేదన కంటిన్యూ అవుతూనే ఉంటుంది అని మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? క్రీస్తు యొక్క సంపూర్ణతలో, లేకపోతే క్రీస్తు పిల్లలము, మనము దేవుని పిల్లలము, మనము విశ్వాసులము, మనం ఆయనకు చెందిన వారమని చెప్పుకుంటున్నటువంటి మనము ప్రసవ వేదన మన ద్వారా దేవుడు పడుతున్నాడా? ఆలోచించండి. మీరు కూడా కొంత ఈ వచనాన్ని మనం సీరియస్గా ఆలోచించాల్సిందే. క్రీస్తు స్వరూపం ఏర్పడు వరకు ప్రసవ వేదన కలుగుతూనే ఉంటుంది అని అంటాడు ఆయన. మనము పరలోక పౌరులం, పైనున్న వాటిని వెతకాల్సిన మనం ఈ లోక మర్యాదను అనుసరించుట మనకు తగదు. ఈ లోకము చొప్పున, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాల చొప్పున, ఈ లోక సంబంధమైనటువంటి జీవిత ప్రవర్తన చొప్పున, ఈ లోక సంబంధమైనటువంటి మాటల నడవడిక ప్రవర్తన చొప్పున మనము జీవించినట్లయితే పరలోక పౌరులము అని ఐడెంటిటీ, గుర్తింపు కలిగి ఈ లోక సంబంధంగా జీవించిన వారంగా ఉంటాం.
నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఏమంటే మనము పరలోక పౌరులం. ఆ లోకానికి సంబంధించిన విధంగానే మనం జీవించాలి. ఈ లోకానికి సంబంధించిన వారంగా మనం జీవించకూడదు. ఒక చిన్న ఉదాహరణను నేను మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనం కాకినాడ నివాసులం కనుక మనకు పక్కనే సీ పోర్ట్ ఉంటుంది. చేపలు తినాలనుకొని ఆశ కలిగిందనుకోండి, సీ పోర్ట్కి వెళ్తాం, లేకపోతే మార్కెట్కి వెళ్తాం, తెచ్చుకుంటాం, వండుకుంటాం. వండిన తర్వాత సాల్ట్ వేయడం మర్చిపోతామా? సరే మర్చిపోయాము అని అనుకుందాం. మర్చిపోయిన వారము సాల్ట్ వేయకుండా కానీ మనం భోజనాన్ని కంప్లీట్ చేయగలమా? ఎందుకు చేయలేం? వినబడట్లేదు నాకు. రుచిగా ఉండాలి. సముద్రం అంతా కూడా ఉప్పుతో నింపబడే ఉంటుంది కదా. చెప్పేంటి? ఉప్పు వేయాలి, ఓకే. సముద్రపు నీటిలోనే, ఉప్పు నీటిలోనే కదా చేప ఉంటుంది. ఎందుకు వేయాలి మరి? ఉప్పు నీటిలోనే చేప ఉంటుంది, దాంట్లోనే పెరుగుతుంది. మనకి ఇష్టమైంది మనం తెచ్చుకున్నాం, వండుకున్నాం, తినడానికి సిద్ధపడ్డాం. ఉప్పు లేకుండా తినలేం. ఈ లోకంలో జీవించే మనము, ఈ లోకంలో ఉన్న ఈ లోక మర్యాదలోనికి మనం వెళ్ళకూడదు. అర్థమవుతుందా? మనకంటూ ఒక నియమం ఉంది, మనకంటూ ఒక కొలబద్ద, దేవుని యొక్క వాక్యం అనేటువంటి కొలబద్ద ఉంది, మనందరికీ వర్తించేదే. లోకములో ఉన్న లోకమాలిన్యాన్ని అంటించుకోకుండా ఉండడమే భక్తి జీవితం. సొలొమోను అంటాడు. యాకోబు కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఈ లోకములో ఉన్న లోకమాలిన్యానికి దూరంగా ఉండడమే భక్తి జీవితం. మనం పరలోక పౌరులం. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి బల్లలో చేయి వేసేటువంటి వారం. దేవుని యొక్క కృపాసనం వద్దకొచ్చి ప్రార్థన చేసేటువంటి మనం. కాబట్టి మనము తప్పకుండా పరలోక పౌరులుగా మనం జీవించవలసినటువంటి అవసరత, ఆ విధంగా ప్రవర్తించవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది అనే విషయాన్ని ఇది జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి పరలోక పౌరులుగా మనకు దేవుడు ఇవ్వవలసినటువంటి హెచ్చరిక లేకపోతే బాధ్యత ఏంటి అనంటే, ఈ లోకములో ఉన్నంత కాలము మనం ఈ లోక మర్యాదలకు మనం దూరంగా ఉండడమే పరలోక పౌరులకు తగినటువంటి పద్ధతి అనే విషయాన్ని మీ మనస్సులో ఉంచాలని ప్రేమతో కోరుతా ఉంటున్నాను. రండి, మరొక విషయాన్ని కూడా నేను ఇంక ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15-16 వచనాలు మనకు ఇందులోనైతే తెలుగు బైబిల్లో కలుస్తున్నాయి. కాబట్టి నేను 14 నుండి 16 వరకు కంప్లీట్గా చదువుతున్నాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఎన్ని విషయాలు చెప్పాడు ఇక్కడ పేతురు గారు. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక, అనగా దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. పరిశుద్ధులుగా ఉండడానికి ఈరోజు క్రైస్తవ సంఘానికి ఉన్నటువంటి ఒక రుగ్మత ఏంటి అనంటే, పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నించకపోవడమే ఒక రుగ్మత. అర్థమైందా? పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం, కానీ దాని కొరకు మనం ప్రయాసపడుతున్నామా? మనము దేవుని పిల్లలం. దేవుని యొక్క ఆత్మ మన జీవితంలో, మన యొక్క హృదయంలో ఆయన ఆలయంగా చేసుకొని ఉంటున్నాడు. పాపమున్న చోట ఆయన ఉండలేడు. పాపిని ప్రేమించేటువంటి ఆయనే, కానీ పాపమున్న చోట ఆయన ఉండలేడు.
కానీ మన హృదయంలో పాపముతో పాటు దేవుణ్ణి ఉంచిన వారమా? లెక్కప్పజెప్పాలి. దేవుని ఎదుట నిలబడినప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క ఆ దేవునికే మన యొక్క జీవితం ఆలయముగా ఉన్నప్పుడు, అందులోనే అపవిత్రత ఉన్నప్పుడు, దేవుని ఎదుట నిలబడినప్పుడు మనం లెక్కప్పజెప్పాల్సిందే. కొరింథీ సంఘంతో పౌలు అంటాడు, వచన భాగాన్ని నేను జ్ఞాపకం చేశాను అంతకుముందుకు, చీకటిలో జరిగించిన రహస్య క్రియలన్నీ వెలుగులోనికి తెచ్చి బయలుపరచున ఆయన. 4వ అధ్యాయంలో అంటాడు, చీకటిలో జరిగించిన ప్రతి క్రియ వెలుగులోనికి తెచ్చి ప్రదర్శించున ఆయన. ఈ వెలుగు కూడా కాదు, సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆయన, పరలోకమందున్నటువంటి ఆ వెలుగులో మన తప్పులు చూపిస్తే ఎంత అవమానం చెప్పండి. సంపూర్ణమైన పరిశుద్ధులుగా ఉండడానికి కనీసం ఈరోజు ప్రయత్నం చేయాలనే మాటలు కూడా వినట్లేదు. కానీ కనీసంలో కనీసం పరిశుద్ధులుగా ఉండడానికి కనీస ప్రయత్నము మన జీవితం ద్వారా మనం జరుగుతుంది. అలాంటి నిబద్ధత మనం కలిగి ఉంటున్నామా? అంతేకాదు, అక్కడ అంటాడు మరొక విషయాన్ని. ఏమంటాడంటే, కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. మీరు కాగా విధేయులైన పిల్లల వలె. పరలోక పౌరులకు ఉండవలసినటువంటి మరొక బాధ్యత, లేకపోతే మరొక మన జీవితంలో ఉండవలసినటువంటి ఒక మంచి లక్షణం ఏంటి అనంటే, 1 పరిశుద్ధత, 2 విధేయత అని పేతురు అంటున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతో వింటున్నాం విస్తారంగా. ఇక్కడే కాదు, మనం ఈరోజు ఎక్కువగా ఇప్పుడు సెల్ ఫోన్ ప్రపంచంలో ఉన్నాము కనుక ఈ సెల్ ఫోన్ ఓపెన్ చేయగానే, యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకు ఎన్నో యూట్యూబ్లో వీడియోస్ వస్తున్నాయి, ఆడియో మెసేజ్ వస్తున్నాయి. వాటినన్నీ వింటున్నాం. విధేయత చూపుతున్నామా? నేను ఎప్పుడు కూడా నేను అనుకునేటువంటి విషయాన్ని, అది నా కోసమే కాదు మనందరి కోసం కూడా చెప్పేటువంటి విషయం ఏమంటే, ఈరోజు దేవుని యొక్క మాటలు వినే మనము ఎన్నైతే వర్తమానాలు లేకపోతే ఎన్ని వాక్యాలు విన్నామో వాటన్నిటి కొరకై దేవుని ఎదుట లెక్క అప్పగించాలి. ఇది విన్నావు కదా, ఏం చేశావు? దీనికి విధేయత చూపించాలి కదా, విధేయత చూపించావా అని ప్రతిదానికి దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతిదానికి దేవుడు లెక్క అడుగుతాడు. విధేయత అనేటువంటిది దేవుని దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి లక్షణం. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత విధేయత చూపించాడో. పాట కూడా ఉంటుంది, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా అనేటువంటి పాట. విధేయతకు అర్థమాయ ఆయనే. ఆయనను చూస్తే మనకు అర్థం అవ్వాల్సింది విధేయతే. అలాంటి విధేయత కలిగినటువంటి క్రీస్తుని, విధేయతకే అర్థమున్నటువంటి క్రీస్తుని ఆరాధిస్తున్న మనము, అలాంటి క్రీస్తుతో పాటు రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం ప్రకారము ఆయనతో పాటు వారసులమై ఉండేటువంటి మనము విధేయత చూపించడానికి మనం ఏ వర్తమానం విన్నా ఇందులో విధేయత చూపించేటువంటి ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి ఆలోచనతో వింటున్నామా? వర్తమానాలు వింటూ ఉంటే సరిపోదు. ఎన్నైనా వినొచ్చు, వంట చేస్తూ వినొచ్చు, పని చేస్తూ వినొచ్చు, ఉద్యోగం చేస్తూ వినొచ్చు, తినేటప్పుడు వినొచ్చు. ఒక్క వచనాన్ని గుర్తు చేసి నేను ముగిస్తాను. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో యాకోబు అంటాడు, వాక్యాన్ని విని వాక్య ప్రకారము జీవించిన వారైతే ఎవరిని మోసం చేస్తున్నారంట? చెప్పండి, గుర్తులేదా? సరే చూపిస్తాను రండి. యాకోబు పత్రిక చదివి ముగించుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి
మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. ఎవడైనను వాక్యము వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొనిన మనుషుని పోలి ఉన్నాడు. ఇక్కడ యాకోబు ఏం చెప్పాలనుకున్నాడనంటే, లోటు అద్దం ముందుకు వెళ్ళి ముఖములో ఏమైనా లోటుపాట్లు కనబడుతూ ఉన్నప్పుడు దాన్ని సరి చేసుకోకుండా బయటకు వెళ్ళిన వాడు ఎట్లుంటాడనంటే, వాడిని చూసి ఎవరో ఒకరు నవ్వుతూనే ఉంటారు, సరి చేసుకోలేదు కనుక. మనం వినివారు మాత్రమే అయి ఉండక దాని ప్రకారము జీవించు ప్రవర్తించు వారమై ఉండాలి. మన పౌరసత్వం, మన సభ్యత్వం పరలోకమందు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయనతో పాటు అదే కొలస్సీ పత్రికలో ఆయనతో పాటు మన జీవం కూడా ఆయనలోనే దాచబడి ఉంది. ఆయన యొక్క గుర్తింపు, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము, ఆయన మన దగ్గర నుండి ఏదైతే ఆశిస్తున్నాడో దాన్ని తెలుసుకుంటున్న మనము ఆ విధంగా ప్రవర్తించి దేవునికి విధేయత చూపించి పరిశుద్ధత కొరకై కనీసం మనవంతు ప్రయాస మనం పడడానికి మన దేవుడు మనందరికీ సహాయం చేయాలని కోరుతూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. గనుడవైన మా తండ్రి, మహిమా స్వరూపుడవైన మా ప్రభువా, నీ పరసంబంధమైనటువంటి పిలుపుతో పిలువబడినటువంటి మేము నీకు విధేయత చూపిస్తూ అన్ని విషయాలలో నీ సంపూర్ణతలోనికి సాగిపోయేటువంటి ఒక గొప్ప భారం మాలో పుట్టించు ప్రభువా. నీ వాక్యానికి విధేయత చూపించేటువంటి మంచి మనస్సు మందరిలో కలిగించి వెతబడినటువంటి మాటల ద్వారా సంఘ క్షేమాభివృద్ధి కొరకే మీరే ఉపయోగించుకొనమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి.